హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విందు వినోదం. మనం ఈరోజు ఎక్కడ ఉన్నామంటే బెంగళూరు ప్యాలెస్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. బెంగళూరు ప్యాలెస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు మీ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఒకటే చేయండి ఫ్రెండ్స్, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నసరికి బెంగళూరు ప్యాలెస్ యొక్క మెయిన్ గేట్ ఎంట్రన్స్, సెక్యూరిటీ గేట్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలా, ఒక 5 to 10 minutes నడిస్తే మనం మెయిన్ ఎంట్రన్స్ కాడికి వెళ్తాము. మీకు క్లియర్గా 1 by 1 చూపిస్తాను ఫ్రెండ్స్. పదండి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నసరికి రాజుల కాలం అన్నమాట. ఆ రోజుల్లో వాళ్ళు ఉపయోగించిన సెక్యూరిటీ రూమ్ లాంటి ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు ఈ విధంగా దాన్ని అలానే ఉంచారు. కాకపోతే ఆ రోజుల్లో కట్టడం కాబట్టి ఇంతవరకు చెక్కు చెదరలేదు. ఒకసారికి క్లియర్గా చూడండి, చాలా బాగుంది. ఇక్కడ దీనిపైన ఒక సెక్యూరిటీ అనేది నిలబడి వాచ్ చేస్తూ ఉండేవాడు ఫ్రెండ్స్. రాజ్యంలోకి ఎవరన్నా వస్తున్నారా ఏందనేది ఇక్కడ నుంచి వీళ్ళు పైన ఉండే వాళ్ళకి ఇక్కడ నుంచి సందేశం అనేది పంపించేవాళ్ళు అండి ఫ్రెండ్స్. జస్ట్ మనం ఇప్పుడే అలా బెంగళూరు ప్యాలెస్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు లాంగ్లోనే చూస్తున్నారు కదా, అదే బెంగళూరు ప్యాలెస్. లోపల మీకు అంతా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసరికి కరెక్ట్గా బెంగళూరు ప్యాలెస్కి కరెక్ట్గా ఆపోజిట్లో మీకు వెహికల్ పార్కింగ్ ఏరియా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా వెహికల్ పార్కింగ్ ఏరియా. ఓన్ వెహికల్లో వచ్చేవాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి వెహికల్స్ అనేది ఇక్కడ పార్క్ చేస్తారు. పార్కింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఆ పార్కింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి పే చేసుకొని ఇక్కడ వెహికల్స్ అనేవి పార్క్ చేసుకొని లోపలికి వెళ్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ వ్యూ చూడండి ఒకసారి బెంగళూరు ప్యాలెస్ క్లియర్గా. ఇదంతా కింద అనేది అలా గ్రీనరీగా మొక్కలు అనేది పెంచి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. చాలా బాగుంది చూస్తానికి. దీని ఆపోజిట్లో వచ్చేసరికి రోజ్ గార్డెన్ ఉంది ఫ్రెండ్స్. రోజ్ గార్డెన్ ఇదంతా మీకు లాస్ట్లో చూపిస్తాను. నందీశ్వరుడు కూడా ఉన్నాడు. నందీశ్వరుడికి ఆపోజిట్లోనే మీకు క్లియర్గా ప్యాలెస్ అనేది క్లియర్గా ఉంది. ఇటువైపు ఒక నందీశ్వరుడు, డెడ్ ఎండ్లో అటువైపు ఆచేవారు కూడా ఇంకో నందీశ్వరుడు ఉంటారు ఫ్రెండ్స్. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్కి వెళ్తానికి టికెట్స్ అనేవి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టికెట్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏందనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. పదండి. ఇప్పుడు మనం ఈ బెంగళూరు ప్యాలెస్లోకి వెళ్తానికి టికెట్ ఛార్జెస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మామూలు నార్మల్గా ఇండియన్స్ వచ్చేసరికి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్కి. అదే ఫారెన్ కస్టమర్స్ కనుక వచ్చే కనుక పర్ హెడ్కి 500 రూపీస్ పే చేస్తున్నారు. ఓన్లీ మీకు యూపీఐ పేమెంట్స్ అనేవి లేవు ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ పేమెంట్ మాత్రమే క్యాష్ అనేది క్యారీ చేయండి, లేకపోతే కార్డ్స్ అనేది క్యారీ చేయండి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి హాల్ ఫ్రెండ్స్. ఇక్కడ అప్పుడు ఎవరైతే రాజ్యంలోకి ఎంటర్ అవుతారో ఫస్ట్ ఈ హాల్లో అనేది ఇక్కడ వెయిటింగ్ ఏరియా. ఇదంతా ఒక ఎవరైనా కలవాలన్నా కానీ ఇక్కడ ఫస్ట్ వెయిటింగ్ చేసి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి సోఫాలు ఇవన్నీ ఇట్లా ఇచ్చారు. యూజ్ చేయడానికి అనేది అలౌడ్ లేదు, జస్ట్ చూస్తానికి మాత్రమే. ఇక్కడ వెయిట్ చేసి తర్వాత వాళ్ళని లోపలికి అనేది పిలిచేవాళ్ళు అంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న పర్సన్ వచ్చేసరికి ఈ రాజ్యానికి ఫస్ట్ మొదట నిర్మించిన రాజు కానీ మొత్తం ఈయనే. సో ఈయన ఫోటోని ఈ విధంగా ఇక్కడ అనేది అరేంజ్మెంట్ చేశారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్లో మీకు ఏనుగు, అది ఒరిజినల్ ఫ్రెండ్స్, ఒరిజినల్ దాన్ని ఆ విధంగా చర్మాన్ని రీక్రియేట్ చేశారు. ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ప్లేసెస్లో మీకు ఒక్కొక్క చోట ఒక్కొక్క నెంబరింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ నెంబరింగ్ ఉన్న చోట మీరు వాళ్ళు ఇక్కడ ఫోన్లు ఇస్తారు. ఆ ఫోన్లు కనుక మీకు ఏమి జస్ట్ మీ ఐడి కార్డ్ అనేది కనుక ఇస్తే వాళ్ళ ఐడి కార్డ్ని బేస్ చేసుకొని మీకు ఆ ఫోన్ అనేది ఇస్తారు. ఆ ఫోన్ ఇస్తే ఫోన్లో మీరు ఈ బెంగళూరు ప్యాలెస్కి సంబంధించిన ఫుల్ హిస్టరీ అనేది ప్రొవైడ్ అయ్యి ఉంటుంది దాంట్లో. కాకపోతే మీకు ఎంట్రన్స్ నుంచి నెంబర్ వైజ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ కాడికి వెళ్ళి మీరు ఆ నెంబర్ కనుక ప్రెస్ చేస్తే ఆ నెంబర్లో మీరు చూస్తున్న ఆ పాయింట్లో మీరు చూస్తున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు అక్కడ ఏ విధంగా ఉంటాయి ఏందనేది క్లియర్గా మీకు ఆ ఆడియో ద్వారా మీరు వినొచ్చు.
ఇప్పుడు మీరు చూస్తున్నసరికి పందిరి మంచం ఫ్రెండ్స్. ఆ రోజుల్లో రాజులు వాడిన కాలం నాటిది పందిరి మంచము. ప్రస్తుతానికి అయితే అటు అలౌడ్ చేయట్లేదు, చిన్న రెన్యువేషన్ వర్క్ జరుగుతుందంట. సో అదేవిధంగా పైకి వెళ్తానికి ఇది వచ్చేసరికి మెట్లు మార్గం అనేది అంతా వచ్చేసరికి ప్యూర్ ఒరిజినల్ టేకుతో ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందువల్ల ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి కన్స్ట్రక్షన్ అనేది. కొన్ని చోట్ల చిన్న రెన్యువేషన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ ప్యాలెస్లో బాగా మీరు అట్రాక్ట్ అయ్యే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్ట్ గ్యాలరీ. ఎక్కడ చూసిన వివిధ రకాల ఫొటోసు, ఆ రోజుల్లో వాళ్ళు దిగిన ఫొటోసు, ఆర్ట్ చేత్తో వేసిన పెయింటింగ్స్ కానీ అవన్నీ మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరుస్తాయి. ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వచ్చేసరికి చేత్తో వేసిన పెయింట్స్, న్యాచురల్గా తీసుకున్న కలర్స్ అనేవి యాడ్ చేయకుండా, ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయకుండా న్యాచురల్గా కలర్స్తో వాడిన పెయింట్స్ ఇవన్నీ. ఆ ఫోటో కలెక్షన్ అనేది ఇక్కడ చాలా హ్యూజ్ కలెక్షన్ అనేది ఉంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి కనుక వచ్చి విజిట్ చేయండి, అసలు చూస్తానికి చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు దీంట్లో ఫొటోస్ అనేది వీడియోస్ చేయడం అనేది అలౌడ్ లేదు. మనం కొంచెం రిక్వెస్ట్ చేసాం కాబట్టి కొంచెం అనేది మనకి అక్కడక్కడ మొత్తం కాదు, క్లియర్గా అక్కడక్కడ మాత్రమే మనల్ని కొన్ని చోట్ల మాత్రమే వీడియోస్ తీసుకోవడానికి అనేది అలౌడ్ అనేది చేశారు ఫ్రెండ్స్. చూడండి మీరు ఇవన్నీ ఒకసారి. ఇప్పుడు మీరు చూస్తున్నసరికి ఆ రోజులో రాజులు వాడిన నాటి పాత్రలు ఫ్రెండ్స్, అవన్నీ ఈ విధంగా భద్రపరిచారు. ఇది వచ్చేసరికి మీకు ఫ్రంట్ సైడ్కి బెంగళూరు ప్యాలెస్ ఫ్రంట్ సైడ్ లుక్ ఫ్రెండ్స్. అంతా ఇక్కడ ఈ చివరి నుంచి కంటిన్యూగా ఆ చివరి దాకా మొత్తం బెంగళూరు ప్యాలెసే ఈ విధంగా అనేది ఉంది ఫ్రెండ్స్. ఫ్రంట్ నుంచి లుక్ చూస్తానికి మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ ప్యాలెస్కి కరెక్ట్గా ఆపోజిట్లోనే మీకు రోజ్ గార్డెన్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చూస్తానికి 2 కళ్ళు సరిపోవు, అంత గ్రీనరీగా ఉంటుంది. గార్డెన్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కనుక వస్తే పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పార్క్లో కాసేపు స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూడండి, గార్డెన్ అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో పైన ఒపీనియన్ ఏందనేది కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ఆన్ చేసుకుంటే మన ఛానల్కి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై.